హార్లిక్స్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో ఈ రోజుకి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి మన హీరోయిన్ అసిన్ బర్త్డే. అసిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అందరి తరఫున నేను కూడా చెప్పేశాను. అలాగే ఈ రోజు వరల్డ్ ఒబేసిటీ కంట్రోల్ డే. చాలా మంది ఎక్కువ ఒబేస్ అయిపోతున్నారు. ఎందుకంటే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు, ఎక్కువ నూనెలు, పంచదారలు తినేసి మంచిగా అయిపోతున్నారు అనమాట. దానివల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. కాబట్టి ఈ రోజు మనం ఒబేసిటీని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి నేను ఎంత సన్నబడ్డాను. చూడండి నా చూడండి. ఓకే, సో ఇప్పుడు పరిచయాలు. రిషిత. హాయ్, నా పేరు రిషిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీ సింగింగ్, డాన్సింగ్. ఓకే రిషిత, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ ఉమారాణి. హాయ్ సుమా గారు, నా పేరు ఉమారాణి. ఫిలిం సిటీ నుంచి వచ్చాను. ఫిలిం సిటీ నుంచి వచ్చారా? సారీ, ఫిలిం నగర్. అదే ఫిలిం సిటీలో ఉంటారేమో అనుకుంటున్నాను నేను. సారీ, ఫిలిం నగర్ నుంచి. ఫిలిం నగర్ నుంచి వచ్చారు. ఓకే, సో మీరు ఈ ఒబేసిటీ గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. జంక్ ఫుడ్ తినకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. అందరూ జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు అంటారంటే, ఎందుకు తినకూడదు తెలుసా మీకు? హోటల్లో అంటే కొంచెం ఫుడ్ కూడా ఇంట్లో ఉన్నంత ఫుడ్ ఉంటది కదా హోటల్లో. బయట ఫుడ్ తినకూడదు అన్నారు కాబట్టి మునపటికి ఇలాగే ఎవరో బయట ఫుడ్ తినకూడదు అంటే సమోసా బయట ఉండేదంతా తీసేసి లోపల తినేసాడంట. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్లు, బర్గర్స్, పిజ్జాలు అన్ని కూడా మైదా పిండితో చేస్తారు. ఆ మైదా పిండి అసలు మన బాడీలో చాలా తక్కువ డైజెస్ట్ అయ్యి ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సుమా గారు, మీరు డైటింగ్ చేస్తారా? లేదండి, నేను ఫుల్ ఈటింగ్ చేస్తాను. డైటింగ్ చేయక్కర్లేదు, నేను టైం కి కరెక్ట్ గా తింటాను, డిసిప్లిన్ ప్రకారంగా టైం మెయింటైన్ చేస్తాను, అంతే, అంతకుమించి. ఓకే, హాయ్ సుమా గారు. హాయ్ స్ఫూర్తి, చెప్పండి. నేను గద్వాల్ నుంచి వచ్చాను. హాబీస్ వచ్చేసి కుకింగ్ అండ్ సింగింగ్. కుకింగ్? ఏం కుకింగ్? ఇటీవల అభిరుచి ఉంది కదా రాజు గారు చూపించే మంచిగా క్యాలరీస్ ఇంత అన్ని చెప్తూ ఉంటారు కదా, మనకి డాక్టర్ గారు కూడా అందులో సలహాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ పాటిస్తారా మీరు? కుకింగ్ వరకే. ఓకే, పాటించేదండి. అందుకే నేను మీకు మంచి చిట్కా చెప్తాను. ఓకే, సన్నబడ్డానికి మంచి చిట్కా నేను ఇవాళ ఒబేసిటీ డే రోజు చెప్పబోతున్నాను. ఇది పాటించిన వాళ్ళు ఖచ్చితంగా సన్నబడతారు. తినొద్దని మాత్రం చెప్పదండి ప్లీజ్. తినొద్దని అస్సలు చెప్పను, నేను అస్సలు చెప్పను. ఓకేనా? హాయ్ సుమా గారు, నా పేరు రమ్య. నేను నిర్మల్ నుండి వచ్చాను. హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. నిర్మల్ బొమ్మలు ఏమైనా తెచ్చారా? గద్వాల్ చీరలు ఏమైనా తెచ్చారా? ఏమిటండి మీరు? సుమా గారు మీరు ఒక మన ఇద్దరం రౌడీ ఫెల్లోస్. సో చెప్పండి. మా ఇంటికి తీసుకెళ్తాం మేడం, బొమ్మలన్నీ మీకే. నేనే బొమ్మలా ఉన్నానా? అందుకనేనా తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన ఫస్ట్ రౌండ్. రెడీ? 1 2 3. కళ్ళ గంతలు పెట్టేసుకోండి. సో ఇవాళ వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా ఫస్ట్ నేను మీకు చెప్పేటువంటి టిప్ ఏమిటంటే, మనం ఎక్కువగా ఫుడ్ ఎందుకు తింటాము అంటే, దాన్ని కళ్ళతో బాగా చూసి, ముక్కుతో బాగా వాసన పీల్చి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంది చూడ్డానికి, అడ్డే అసలు ఎంత వాసన వస్తుంది అనుకొని తింటాం. కాబట్టి ఫస్ట్ మీ కళ్ళ గంతలు కట్టేసుకోండి. మీరేం తింటున్నారో చూడొద్దు, మంచిదే తినండి. ఓకే, చెడ్డవన్నీ చూడ్డానికి అందంగా కనిపిస్తాయి ఈవిడలాగా, కానీ మనం అందంగా ఉండేది తిననక్కర్లేదు, మన శరీరానికి మంచి తినాలి. కాబట్టి ఇలా ఫస్ట్ టిప్ ఇదనమాట మీకు. ఓకే, మీ కళ్ళకి గంతలు కట్టేసుకొని తినడం మొదలెట్టండి మీరు. రెడీ? 1 2 3 గో. ఓకే, ఒకళ్ళు కూర్చున్నారు ఆల్రెడీ. ఇంకా ఉంది, ఇంకా 2 స్టూల్స్ ఉన్నాయి.
దగ్గరగా వచ్చేసి వెళ్ళిపోతున్నావు రిషిత. రిషిత దగ్గరగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది రిషిత. యా ఇంకొక స్టూల్ ఉంది, ఇంకొక స్టూల్ ఉంది. నా వాయిస్ ని బట్టి వచ్చేసేయండి, నా దగ్గర ఉంది స్టూలు. అది నేనే. మీరు అయ్యో అవుట్ అయిపోయారు, రండి మీరు. సో రమ్య మీకు 10 పాయింట్స్ రమ్య. పొద్దునే 4 కాళ్ళు, మధ్యాహ్నానికి 2 కాళ్ళు, సాయంత్రానికి 3 కాళ్ళు. ఏంటి తాగుబోతాడు. ఓ పొద్దున అతనికి 4 కాళ్ళు ఉండవుగా? కాదు, అతను పొద్దున్న లేచినప్పుడు అంతకు ముందు రోజు హ్యాంగ్ ఓవర్ తో ఇలా లేస్తాడనమాట. కాదు, మధ్యాహ్నానికల్లా ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి 2 కాళ్ళ మీద కష్టపడి వెళ్తాడనమాట. తర్వాత ఏంటి లాస్ట్ లో 3 కాళ్ళు. 3 కాళ్ళు. తాగేసిన తర్వాత ఇంకో కాలు ఉందన్న సంగతి మర్చిపోతాడు. 2 చేతులు ఇలా పెట్టుకొని ఒక కాలు ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. కాదు, 3 కాళ్ళు కాదా? కాదు. సరే చెప్పండి మీరు. మనిషి పుట్టినప్పుడు 2 చేతులు 2 కాళ్ళతో నేను చెప్పింది అమరుతూ మనిషేగా? ఉంటాడు. మీరు తాగినప్పుడు చెప్పారు కదా. ఓకే, పుట్టినప్పుడు పాకుతారు, తర్వాత ఏజ్ వచ్చి నడుస్తారు. నడుస్తారు, ఏజ్ వచ్చిన తర్వాత కర్రతో నడుస్తారు. కర్ర అనేది 3వ కాలు అనమాట. ఓకే బాగుంది, థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. ఒకళ్ళకి దొరికింది, ఇంకొక స్టూల్ ఉంది. కమాన్ ఉమారాణి అండ్ రిషిత. దగ్గరగా ఉన్నారు, ఉమా దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా. చాలా అయ్యా దూరంగా వెళ్ళిపోయారు. రిషిత దగ్గరగా వస్తుంది, అది దొరికేసింది. సో ఉమా మీకు 15 పాయింట్స్. ఒక అతను చనిపోదామని ఆ ట్రైన్ పటాల కింద పడుకుంటాడు, కానీ అంతలో ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. తను చనిపోతాడా బతుకుతాడా? లేచిపోతాడు అక్కడ నుంచి ట్రైన్ కి భయపడి. చనిపోదామని అనుకుంటాడు, ట్రైన్ పటాల కింద పడుకుంటాడు, అంతలో ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. తను చనిపోతాడా లేదా? నా మంచి మనసుతో నేను అతన్ని బతికిస్తాను. ఎందుకంటే వచ్చేది రైనా ట్రైనా? రైన్ అన్నావా? అయితే రైన్ అయితే పోడు. రైలింగ్ గా ఉంటుంది కాబట్టి 2 కలిపేసి నన్ను మోసం చేసేద్దామని. ఒకవేళ ట్రైన్ వచ్చినా కూడా అతను పోడు, ఎందుకంటే ఆ పట్టాల మీద నుంచి వెళ్లే ట్రైన్ కాదనమాట, పక్క పట్టాల నుంచి వెళ్ళిపోతుంది. రైన్ వస్తుంది కదా, రైన్ వస్తే తను చనిపోడు. యా అలాగే. థ్యాంక్ యూ, వెళ్ళండి. ఓకే రెడీ 1 2 3 గో. దగ్గరగా రైట్ రండి. అయ్యో రైట్ అంటే ఏది ముందుకెళ్తున్నారు ఎందుకు? రైట్ అన్నాను కదా. అయ్యయ్యో ఇవి రైట్ అంటే అదే. పాపం కళ్ళకు గంతలు కట్టిన తర్వాత బ్రెయిన్ కూడా మూసిపోయినట్టుంది. రైట్ లో ఉంది స్ఫూర్తి, నీ రైట్ లో. యా దగ్గరగా ఉంది. అయిపోయింది, వచ్చేయండి, ఇద్దరు వచ్చేయండి, కమ్. ఓకే సో స్ఫూర్తి 25 పాయింట్స్ అండ్ రిషిత 20 పాయింట్స్. ఇవాళ ఏమిటి? వరల్డ్ ఒబేసిటీ డే. సో ఒబేసిటీ తగ్గడానికి నేను ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్తాను మీకు. అది ప్రాక్టీస్ చేసినట్టయితే మన శరీరం బరువు అస్సలు పెరగదు. ఎవరైనా సరే మన ముందరికి ఇలా పళ్ళెం నిండా మంచి నోరూరించేటువంటి ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఎక్సర్సైజ్ తలని అటు ఇటు ఊపి వాళ్ళతో నో అని చెప్పడం. ఆ పళ్ళెం మన ముందు నుంచి వెళ్లేంత వరకు మనం ఇది చేస్తూనే ఉండాలి. ఏది చేయండి ఇద్దరు. సగం బరువు తగ్గిపోయారు, వెళ్ళండి. ఇదే ప్రాక్టీస్. ఓకే, ఆ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ చక్రవర్తి గారు. ఏమిటది? ఆ పోజ్ ఏమిటని అడుగుతున్నాను నేను. మమ్మల్ని భయపెట్టడానికి మీరు ఏ యోగి వేమనో చేయట్లేదు కదా. పక్కన పిక్చర్స్
రమ్య బొంబాయి ప్రియుడు. బొంబాయి ప్రియుడా చెన్నై ప్రియుడా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బొంబాయి ప్రియుడు 6. తర్వాత సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ పక్కన పిక్చర్స్. స్ఫూర్తి తమ్ముడు. తమ్ముడు ఎందుకు తమ్ముడులో బాక్సర్ కదా క్లైమాక్స్ లో. చూద్దాం. పూర్తి బాలావైపోతున్నావు, పాయింట్లు పెరిగిపోతున్నాయి నీకు. అసలే వరల్డ్ ఒబేసిటీ డే, పాయింట్లు తగ్గించుకోవాలి కదా. మనం ఎలాగైతే ఒబేసిటీని తగ్గించుకుంటున్నామో అలాగే. ఓకే, ఏదైనా ఒక మంచి టిప్ మాట్లాడుకుందామా? ఓకే, ఏం చేస్తే బాగుంటుంది ఒబేసిటీకి? చెప్పండి, మీరు చెప్పండి. స్లిమ్ అవ్వాలంటే స్లిమ్ గా ఉండాలి. హాట్ వాటర్ లో 1 స్పూన్ తేనె, ఒక లెమన్ కలుపుకొని తాగితే రోజు మీలాగా స్లిమ్ గా అవుతారు. మనం తాగట్లేదే. నేను తాగుతున్నాను కదా, అందుకే ఇలా స్లిమ్ గా ఉన్నాను. చూసారా, ఆవిడ చేస్తున్నారు ఆ పని. సో హాట్ వాటర్ లోకి లైము హనీ, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇదే ఫాలో జీలకర్ర అవుతుంది. కూడా వేసుకోవచ్చు, జీలకర్ర రసం. జీలకర్ర ఏంటి, కావాలంటే కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం పెట్టుకునేటువంటి ప్లేట్ చిన్నగా ఉండాలి, అలాగే బ్లూ కలర్ లో ఉండాలి. ఎందుకు బ్లూ? ఆ బ్లూ కలర్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం మన బ్రెయిన్ ని సబ్డ్యూ చేసేసి కాస్తంత స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్తూ ఉంటుందంట. అందుకని అది చూడగానే మనకి గబగబా ఆత్రంగా తినాలనిపించదు. అదే గ్రీన్ కలర్ అనుకోండి, మనకి బాగా తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆకుల్లో తింటే బాగా తింటాం మనం. సో ఇలా మనం బ్లూ కలర్ ప్లేట్ లోను, అలాగే చిన్నగా ఉంటే కొంచెమే తింటాం. అంతేగాని చిన్నగా ఉంది కదా ప్లేట్ అని 4 సార్లు వడ్డించుకొని తినేరు. ఒకసారి ఎంత పెట్టుకున్నారో అంతే తినాలమ్మా. ఓకే, అంటే ఒక్కసారికే తినేయాలా? మళ్ళీ ఇంకా సగం ఆకులు చంపేసుకోవాలా? ఆకలి ఏం చావదు, ఆకలి ఆల్రెడీ తీరిపోయి ఉంటుంది. ఆకలి చాలు, మనం చేస్తాం. మనకి ఆకలి కాదు ప్రాబ్లము, జిహ్వ చాపల్యం. ఇది ఉంది కదా, దీనిదే ప్రాబ్లం అంతా. టేస్ట్ నచ్చుతుంది అనమాట. అప్పటికి కడుపు నిండిపోయి మనకు ఒక అలారం సింబల్ వస్తుంది. ఎలాగా? బమ్ అంటే ఏమిటంటే లోపల నిండింది, ఇక నీకు దండం పెడతా వెయ్యకు అని. మనం ఆగుతామా? ఇక టేస్ట్ బాగుంటుంది, ఇంకొంచెం లాగిస్తాం, అప్పుడు 2 సిగ్నల్స్ వస్తాయి, బమ్ బమ్. వద్దమ్మా చచ్చిపోతున్నాను అని. ఫైనలీ ఎప్పుడో ఇంకా ఇక్కడ వరకు వచ్చినప్పుడు అప్పుడు ఆపుతాం ప్రాబ్లం. సో మన బాడీలోనే ఒక మెషిన్ ఉంది, దానికి ఒక మెకానిజం ఉంది, అది సిగ్నల్స్ అలారంలు అన్ని ఇస్తూ ఉంటుంది. మనం గమనించుకొని వెళ్ళాలి అంతే. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తారండి? అసలు ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం, ఇంత కూడా కొవ్వు పెరగదే. సరే, నాగార్జున గారు పక్కన పిక్చర్స్ చూడండి. పూర్తి బాగా నచ్చాడు. బాగా నచ్చాడా? ఏదో నీకు నాగార్జున నచ్చాడు టైప్ లో సిగ్గుపడి చెప్తున్నావు నువ్వు. కాదు, డౌట్ ఉంది, కన్ఫ్యూషన్. చూద్దాం. బాగా నచ్చాడు.
రాంగా. కరెక్ట్ 6. ఓకే సో నెక్స్ట్ సెలబ్రిటీ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు డాక్టర్ తెలుసా మీకు? చెన్నైలో. చెన్నైలో కాదు, అంటే డాక్టర్లు చదివితే ఎక్కడైనా చేయొచ్చు డాక్టర్ గారు. అక్కడ చదివారేమో ఆయన అయితే. సో ఆయన ఫిల్మ్ షూటింగ్స్ మధ్యలో ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన వైద్యం చేసేస్తూ ఉండేవారంట. ఇప్పుడు ఒబేసిటీ గురించి ఇక్కడ ఉండుంటే అడిగి ఉండేవాళ్ళం కదా, జీవిత గారు రాజశేఖర్ గారు ఎలా అలా మెయింటైన్ చేస్తున్నారని. పక్కన పిక్చర్స్. రమ్య. సింహరాశి. ఏంటి సింహం మాత్రమే ఉంది, రాశి లేదు అయినా చెప్పారు. సరే చూద్దాం. పాయింట్లు. సరే ఎలాగో ఇక్కడ సింహము వచ్చింది కాబట్టి కొంచెం నాన్ వెజిటేరియన్ గురించి కూడా ఒబేసిటీలో చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. చాలా మంది ఒకటేసారి 3-4 రకాల మీట్స్ తింటూ ఉంటారు. అంటే చేపల కూర, అలాగే రొయ్యలు, అలాగే చికెను, అలాగే మటను అన్ని కలిపేసి తింటూ ఉంటారు. అది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంట. వాటికి ఎంత టైం అయితే మనకి వండడానికి పడుతుందో అలాగే ఒక్కొక్క దానికి లోపల జీర్ణం అవ్వడానికి కూడా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయంట. సో వాటన్నిటిని కలిపేసి మనం వేసినప్పుడు ఒకటి కొంచెం అవుతుంటుంది, ఇంకోటి కొంచెం అవ్వదు, ఒకటి కొంచెం అవుతుంది, ఇంకోటి కొంచెం అవ్వదు. చేప ఏమో అరిగిపోతుంది, కోడేమో కొకరకో అంటూ ఉంటుంది, మేక మధ్యలో మే మే నా సంగతి ఏంటని అడుగుతుంటుంది. అందుకని అన్ని కలపకుండా వీలైనంత వరకు ఒకటో, మరీ టెంప్టింగ్ గా ఉంటే 2 అంతే, అంతకన్నా తినకూడదంట. ఓకే సరే నెక్స్ట్ సెలబ్రిటీ శ్రేయ. పక్కన పిక్చర్స్. స్ఫూర్తి. ఠాగూర్. జ్యోతిక చాలా ఏళ్ళు సినిమాలు చేయలేదు. అవును 36 ఇయర్స్ అనే. ఇప్పుడు మళ్ళీ 36 వయసు తమిళ మూవీ చేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశాను. అయితే దానికోసమని ఎంత సన్నబడ్డారు చూడండి ఆవిడ. మళ్ళీ అప్పటికన్నా ఇంకా ఇప్పుడు ఇంకా సన్నగా కనిపిస్తున్నారు ఆవిడ. ఠాగూర్ సినిమాల్లో వాటిలో చేసిన దానికన్నా. చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్. ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓకే అండి, బాగా చేశారు డాన్స్. నిజంగా మీకు కూడా తెలియదు కదా మీరు ఇలా చేయగలరని. మీ ఫస్ట్ క్వశ్చన్, అసిన్ హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా ఏది? ఆప్షన్ ఇవ్వండి. ఏ చక్రం, బి పౌర్ణమి. ఇంకోసారి ఇంకొకటి కూడా చెప్పనా? లేదు అదే. ఏ చక్రం, బి పౌర్ణమి. చక్రం. ఆ స్ఫూర్తికి గనక ఇది ఇచ్చుంటేనా అనుకుంటోంది ఇందాక. 6 పాయింట్స్ వచ్చేసేదబ్బా. తీసుకోండి 3. స్ఫూర్తి 3. సాధారణ మానవుని కిడ్నీ ఎంత బరువు ఉంటుంది? క్యాచ్. బరువు చూడండి ఒకసారి. ఏ 150 గ్రాములు, బి 250 గ్రాములు. 150 గ్రాములు. అంతే. చటాక్ కన్నా కొంచెం తీసుకోండి. -3. స్ఫూర్తి. ఏ వాయిస్ పెరిగింది. పాయింట్స్ వచ్చే కొద్ది వాయిస్ పెరుగుతుంది. సరే మీరేమైనా అడుగుతారా నన్ను? ఒక జోక్ చెప్తాను. రాము అని ఒక రాజు అని ఉంటారు. తను ఎప్పుడు స్కూల్ కి వెళ్ళిన మార్క్స్ ఫెయిల్ అవుతాడు. అయ్యో పాపం. రాజు అంటారు, అరే నేను ఎప్పుడు చూసినా ఫెయిల్ అవుతున్నాను రా అంటే, మరి ఏం చేద్దాం రా అంటే చచ్చిపోదాం అంటాడు. అయ్యో రాము అంటాడు ఫస్ట్ అతను,
అయ్యో వద్దురా చచ్చిపోతే మళ్ళీ నేను ఎల్కేజీ నుంచి చదవలేను రా బాబు, నా వల్ల కాదంటాడు. మళ్ళీ మరు జన్మలో మళ్ళీ మొదలెట్టాలి కాదు, ఏదో ఇక్కడే పాస్ అయిపోతే అయిపోతుందమ్మా. హసీన్ హీరోయిన్ గా నటించిన తొలి తెలుగు సినిమా ఏది? అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి. నీకు సినిమా గురించి ఏమడిగినా చెప్పేస్తావే, తీసుకోవాలి. తెలుగు కదా. ఉమారాణి 3, ఆ, రమ్య 3. సిల్వర్ రెవల్యూషన్ వెండి విప్లవం అనేది వేటికి సంబంధించినది? ఆప్షన్స్. ఏ వెండి రాగి మార్కెటింగ్, బి గుడ్లు పౌల్ట్రీ అభివృద్ధి. రెవల్యూషన్. వెండి రాగి మార్కెటింగ్, గుడ్లు పౌల్ట్రీ అభివృద్ధి. గుడ్లు పౌల్ట్రీ అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్. ఓ, బరువు తగ్గాలనుకుని ఇక్కడ మనం ఇవాళ ఎలాగో వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని చిట్కాలు అన్నమాట. ఒక డౌట్ వచ్చింది. ఏమిటది? మీరు నేను వచ్చినప్పుడే ప్రెస్ చేసి ఎందుకు చెప్తున్నారు? నేనేం ప్రెస్ చేయలేదు, నార్మల్ గా అంటే చెప్తున్నాను. స్పెసిఫై గా చెప్తున్నారు నేను వచ్చినప్పుడే. ఎన్నే అంటారు భుజాలు తడుముకోవడం అని. నేను అన్నానా ఇప్పుడు? నీకు ఆ క్వశ్చన్ వచ్చింది, నాకు ఈ ఆన్సర్ వచ్చింది, ఏం చేయమంటావు? విను. బరువు తగ్గాలనుకునే వారు డైటింగ్ మొదలు పెడతారు. ఆ డైటింగ్ లో భాగంగా గుడ్లు తినడం మానేస్తారు. కానీ డైటింగ్ లో గుడ్లు తప్పనిసరిగా తినేలాగా ప్లాన్ చేసుకోవాలి. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఆహారం తగ్గించడం, ఎక్సర్సైజింగ్, వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీస్, యోగా చేస్తున్నప్పుడు శరీరం నుంచి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బాడీ నుంచి కొవ్వు తగ్గాలి, ప్రోటీన్స్ బాగా అందాలి. డైటింగ్ లో ప్రోటీన్ ని అందించకపోతే నీరసం వచ్చేస్తుంది, డైటింగ్ ఆపేయాలని అనిపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే గుడ్లు రోజుకి 1 లేదా 2, 3 తినాలి. చేస్తున్నటువంటి వ్యాయామాల్ని బట్టి గుడ్లు ఎన్ని తినాలి అనేది ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్లగుడ్డు మాత్రమే తినాలి. గుడ్లలోని ఎల్లో అసలు తినొద్దు, ఎందుకంటే అది కొలెస్ట్రాల్ ని పెంచేస్తుంది. ఈ వైట్ ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్ కంటెంట్ పెంచుతుంది కాబట్టి వైట్ తినొచ్చు, కానీ ఎల్లో తినకూడదు. గుడ్లు తినమన్నాను కదా అని చెప్పి కేవలం గుడ్లు మాత్రమే తింటూ కూర్చున్నారు. ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఓకే, ఆ తర్వాత ఓన్లీ ప్రోటీనే పెరుగుతుంది ఫుల్గా. గో, ఎక్సర్సైజ్ చేస్తేనే గుడ్లు తినాలి. ఓకే, గుడ్లు విత్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ విత్ గుడ్లు. నో ఎక్సర్సైజ్ నో గుడ్లు. స్టార్ మహిళా కాంటెస్ట్ సెలెక్ట్ అయినప్పుడు ఊర్లో అందరికి చెప్పాను అనమాట. అయితే అప్పుడు నువ్వు ఒకవేళ కలిస్తే సుమా గానీ హాయ్ చెప్పు అన్నారు. సో గద్వాల్ పీపుల్ అందరికి హాయ్ చెప్పు. గద్వాల్ వాళ్ళందరికి హాయ్. రిష్తా 3. ప్రాణానికి ఆధారమైన మూలకం నీటిలో ఉంటుంది, అది ఏమిటి? ఆప్షన్ ఏ నైట్రోజన్, బి ఆక్సిజన్. ఆక్సిజన్. కరెక్ట్. స్ఫూర్తి 3. ఈ రోజు ఒబేసిటీ కంట్రోల్ డే కదా, అందుకని బరువు తగ్గేటువంటి ప్రాసెస్ లో నీటి గురించి ఒక మాట చెప్పుకుందాము. బరువు తగ్గాలి అనగానే నీరు ఎక్కువగా తాగాలని అనుకుంటాం. అయితే ఎంత నీరు తాగాలి అనే విషయంలో రకరకాల లెక్కలు ఉన్నాయి. ఎత్తుని బట్టి, వయసుని బట్టి ఎంత బరువు ఉండాలో అంతకన్నా ఎక్కువ, అంటే 10 కిలోల కంటే బరువు ఉంటే రోజుకి 4.5 లీటర్ల నీరు తాగాల్సి ఉంటుంది. నీరు తాగడం మంచిది కదా అని అదే పనిగా తాగొద్దు, కణాలు ఉబ్బిపోతాయి. మరో సమస్య మొదలవుతుంది. ఉదయం లేవగానే 1/2 లీటర్ నీరు తాగాలి. సో మీ బరువుని బట్టి మీరు తాగడం మంచిదనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు, బ్రేక్ఫాస్ట్ అయ్యాక గంట తర్వాత నీరు తాగాలి. తినేటప్పుడు నీరు తాగకూడదు. తినడం పూర్తయ్యాక గొంతు సాఫీగా ఉండడానికి కొన్ని నీళ్లు తాగొచ్చు. లంచ్ కి అరగంట ముందు, లంచ్ అయ్యాక గంట తర్వాత నీరు తాగొచ్చు. నీరు తాగి వెంటనే ఏదైనా పండు తినడం గాని, పండు తినగానే నీళ్లు ఎక్కువగా తాగడం కానీ అస్సలు చేయొద్దు. ముఖ్యంగా ఆహారం నములుతున్నప్పుడు పదే నీళ్లు తాగొద్దు. కానీ చాలా మందికి చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు ఏమిటంటే ఒక ముద్ద తిను, ఇంకో ముద్ద తాగడం. ఏమవుతుంది? కణాలన్నీ ఉబ్బిపోతున్నాయి. అందుకనే అసలు అంటే ఏదైనా అతిగా చేసేది మంచి కూడా చెడే అవుతుంది అంటారు కాబట్టి సో నీళ్లు కూడా మనకి ఎంత కావాలో అంతే తాగాలి. అండ్ ముఖ్యంగా ఫ్రూట్స్ ఉంటాయి కదా, చాలా మంది భోజనం చేసిన తర్వాత వెంటనే ఫ్రూట్స్ తింటారు. అది అసలు మంచిది కాదు. మనం ఫ్రూట్స్ కి కూడా ఒక టైం అంటూ పెట్టుకొని దానికి మన ఫుడ్ కి కనీసం 1 గంట సేపు వ్యవధి పెట్టేసుకుంటే మంచిది. అందులోనూ మనం నాన్ వెజిటేరియన్ లాంటి హెవీ మసాలా ఐటమ్స్ తిన్నప్పుడు వాటిని జీర్ణం చేయడానికి మన కడుపుకి చాలా టైం పడుతుందంట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రూట్ తిన్నదంతా కూడాను దీనికి ఇంకో కంపార్ట్మెంట్ ఉంటుందంట. ఈ లోపల మిక్సీ తిప్పుతున్నప్పుడు బయట పెడతారంట దీన్ని, అది బయటే ఉండిపోతుందంట. ఇదంతా ఈ ప్రాసెస్ బాగా దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఈ ఫ్రూట్స్ ని లోపలికి తీసుకుంటుందంట. ఈలోగా ఫ్రూట్స్ తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది కదా, పుల్లగా అయిపోతుంది.
గ్యాస్ ఫామ్ అయిపోతుంది తొందరగా. అది ఎట్నుంచైనా వెళ్ళొచ్చు. సుమా గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. మరి పెద్దవాళ్ళు చెప్తారు ఫుడ్ తిన్నాక ఫ్రూట్స్ తింటే కొంచెం అరుగుతుంది అనేసి. అంటే పెద్దవాళ్ళు ఆ రోజుల్లో తినేది మంచి ఫుడ్ అండి. మనం ఇప్పుడు తినేటువంటి ఫుడ్ అరగడానికి చాలా టైం పడుతుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న కుక్క పేరేమిటి? చిన్న కుక్క. ఆప్షన్స్ చెప్పండి ఏదో. జూలీ, టామీ. నేమ్ కాదు కదా. ఏ టేకీ, బి డిస్నీ. డిజ్నీ. కరెక్ట్ ఆన్సర్. 3 అంగుళాల పొడవు, 405 గ్రాముల బరువు ఉంటుంది. 8 వారాల వయసు తర్వాత దాని పెరుగుదల ఆగిపోయింది. దానికి కారణం జన్యులోపం అని శాస్త్రజ్ఞులు చెప్పేశారు. సో అది కేవలం 3 అంగుళాల పొడవు ఉంటుందంట. తీసుకోండి 3. స్ఫూర్తి 2, రిషిత 1. అసిన్ సూర్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? గజని. ఓకే తీసేసుకోండి. స్ఫూర్తి 3, రమ్య 3. ఎప్పటికప్పుడు రంగులు మార్చుకునేటువంటి కొండ దక్షిణాసియాలో ఉంది. దాని పేరేమిటి? మనం బట్టలు మార్చుకున్నట్టుగా కొండ రంగులు మార్చుకుంటుంది. అది ఖచ్చితంగా ఆడకొండ అయి ఉంటుంది. ఆప్షన్స్ ఏమో ఆడకొండ అయి ఉంటుంది. ఏ గోసే రాక్, బి ఆయర్స్ రాక్. బి ఐర్స్ రాక్. కరెక్ట్. స్ఫూర్తి 3. రౌండ్ పూర్తయిపోయిన స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. వెరీ గుడ్, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫ్లా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బోల చిత్రం బోలో. మొదటి చిత్రం చెప్పు రిషిత. బ్రహ్మానందం. బ్రహ్మానందమా? ఇంత స్టైలిష్ గా కళ్ళ చూడు. ఏయ్ ఒకసారి చూద్దాం. పోనీలే, కామెడీ సెక్షన్ నుంచి ఇంకొకళ్ళ పేరు చెప్పావు. వచ్చింది అల్లరి నరేష్, చింపేశాడు. -6. నెక్స్ట్ చిత్రం ఇవాళ అందరూ ఆ అన్న అక్షరంతో వస్తున్నారు. అదే నేను మీకు చెక్లు. రమ్య. ఆర్తి అగర్వాల్. చూద్దాం. అంజలి. -6. ఈ రౌండ్ లో బాగా ఒబేసిటీ డే సందర్భంగా మేము పాయింట్లు తగ్గించేస్తూ ఉన్నాము. నెక్స్ట్ చిత్రం రమ్య. అఖిల్. ఏ ఫర్ అఖిల్. చూద్దాం. అఖిల్ రైట్ ఆన్సర్. 6. నెక్స్ట్ చిత్రం రిషిత. ఆర్తి అగర్వాల్. చూద్దాం. అది అసిన్, ఆర్తి అగర్వాల్ కాదు. -6.
నెక్స్ట్ చిత్రం. రమ్య. ఆలీ. చిత్తం. యా, ఇట్ ఈస్ డాక్టర్ ఆలీ. 6. నెక్స్ట్ చిత్రం. రమ్య. అనుష్క. సైజు 0కి లావ్ అయింది, మళ్ళీ చూస్తే పాప ఏమో సన్నగా అయిపోయింది. హీరోయిన్లకే చెల్లెమ్మా, హీరోయిన్లకే చెల్లు. వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, కానీ మరి అలా అలా మనం అవ్వలేం. ఓకే, సో 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు నేను మన వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా అసలు సిసలైన చిట్కా చెప్పబోతున్నాను. చెప్పేమంటారా? చెప్పండి. చెప్పేనా? ఫస్ట్ చెప్పాను కదా చెప్తాను అని. ఏమిటంటే, మనం కరెక్ట్ గా మన వెయిట్ మెయింటైన్ చెయ్యాలంటే టైం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 11కో 12కో అలా తినడం కాకుండా కరెక్ట్ గా ఒక 8 మాక్సిమం 9 లోపల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసేయాలి. అలాగే 11ంటికి లైట్ గా ఏదైనా ఫ్రూట్స్ తీసేసుకోవచ్చు. ఇక 1 గంట కొట్టగానే భోజనం చేసేసుకోవాలి చక్కగా. బ్రౌన్ రైస్ కుదిరితే, లేదంటే వైట్ రైస్. ఇక రాత్రి డిన్నర్ కొంచెం లైట్ గా 7 లోపలే ముగించేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయొద్దు. ఓకే, ఇంతే. ఇలా చేశారంటే ఎంతైనా తినొచ్చు, చక్కగా తినొచ్చు, హాయిగా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇదేనమాట చిట్కా. ఓకే, ఇప్పుడు గేమ్ చూడండి. సీడీ పెట్టామా? ఈ వేలుందా? అసలు ఈ వేలు చూపుడు వేలు ప్రపంచం మొత్తం ఎక్కువగా వాడుతున్నటువంటి వేలు ఈ మధ్య ఈ వేలే. ఈ వేలు వాడతారు, అలా వేస్తారు. ఆ పళ్ళల్లో ఏ పళ్ళల్లో పడినా పాయింట్లు ఇస్తాం. కింద పడితే 0 పాయింట్లు. అంతే. రెడీ? 1 2 3 గో. And Rishita, cool jug. One, 2, 3, go. మా ఆల్రెడీ చిన్న సీడీ పెట్టుకొని వచ్చింది. బ్లౌజ్ వెనకాల చూసారా? చిన్న సీడీ ఉంది. సీడీ మీద ఏదో డిజైన్ చేసి బ్లౌజ్ మీద కుట్టేసినట్టుంది. ఈ మధ్య మన లేడీస్ మిగిలిపోయినటువంటి ఐటమ్స్ అన్నిటితోనూ ఎన్నెన్ని డిజైన్లు చేస్తున్నారు. సీడీలు, చెత్తబుట్టలు, మొక్కజొన్న బుట్టలు. ఈవిడ లీడ్ లోకి వచ్చేస్తుంది. రోయ్ రావచ్చా మేడం? రావచ్చు. ఎవరా పేరు మిమ్మల్ని? మీరు అనేసరికి ఒకటి కిందే పడిపోయింది. రెండోది కూడా. Stop it!
స్టాప్ ఇట్ అన్న తర్వాత ఆ ఒకటి పడింది కాబట్టి ఆ ఒకటి తీసేస్తున్నా. 1 23 138 రైస్ కుక్కర్. 1 2 3 గో. $78 డిన్నర్ సెట్. రమ్య మీ టార్గెట్ 1 2 3 పూర్తి స్కోర్ కూడా అదే పాపం. సరిగ్గా ఇంకొంచెం ఆడుంటే తన లీడ్ లో ఉండేది, కానీ ఇప్పుడు లీడ్ లో ఉమారాణి ఉంది. రండి, ఎవరు గెలుస్తారో ఇవాళ చూద్దాం. మీరా ఉమారాణినా? నేనే. రెడీ 1 2 3 గో. $108 ట్రావెలింగ్ సెట్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ యువతి ఉమారాణి. ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, 4 బర్నర్ స్టవ్. కంగ్రాట్స్, పట్టుకోండి లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు. సౌందర్యాన్ని ఇనుమడింపు చేసేటువంటి బంజారాస్ బ్యూటీ ప్రోడక్ట్ పార్టిసిపెంట్స్ అందరికి